హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియోని తీసుకొచ్చాను. ఈ వీడియో ఏంటంటే మైక్రోమాక్స్ x910. ఈ మొబైల్ డెడ్ కండిషన్లో ఉంది. అంటే మొబైల్ అనేది ఆన్ అవ్వట్లేదు. ఛార్జింగ్ పెట్టినా కూడా ఛార్జింగ్ ఎక్కుతున్నట్లుగా కానీ మనకైతే డిస్ప్లేలో ఏం చూపించట్లేదు. ఈ ఫోన్ అయితే పూర్తిగా డెడ్ అయింది. ఈ ఫోన్ని ఎలా రిపేర్ చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో. ముందుగా మొబైల్ని ఓపెన్ చేసుకోవాలి. డిస్ప్లే డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా బోర్డుని బయటికి తీసుకోవాలి. బోర్డు బయటికి తీసిన తర్వాత బోర్డు షార్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది కంటిన్యూటీ టెస్టరు. ఇది నేను ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో తీశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మన కంటిన్యూటీ టెస్టర్కున్న రెడ్ వైర్ని బ్యాటరీ కనెక్టరు ప్లస్కి పెట్టాలి. కంటిన్యూటీ టెస్టర్కున్న బ్లాక్ వైర్ని బ్యాటరీ కనెక్టరు మైనస్కి పెట్టాలి. కంటిన్యూటీ టెస్టర్కున్న ఎల్ఈడి అనేది బ్రైట్గా వెలగాలి. ఈ ప్రోబ్స్ని మనం రివర్స్ చేసినప్పుడు, అంటే ప్లస్కు మైనస్, మైనస్కు ప్లస్గా రివర్స్ చేసినప్పుడు ఎల్ఈడి అనేది 50% కంటే తక్కువగా వెలగాలి, అంటే డిమ్గా వెలగాలి. అప్పుడు ఈ బోర్డు అనేది షార్ట్ లేదని మనకు అర్థం. అయితే ఈ బోర్డు రెండు వైపులా కూడా ఒకే విధంగా ఎల్ఈడి అయితే వెలుగుతుంది. అంటే ప్రోబ్స్ మనం రివర్స్ చేసినప్పుడు కూడా ఎల్ఈడి ఒకే విధంగా వెలుగుతుంది. ఈ బోర్డు అయితే షార్ట్ ఉంది. ఇప్పుడు మనం ఈ షార్ట్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ పక్కన ఒక కెపాసిటర్ని నేను మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మార్క్ చేసిన కెపాసిటర్ని ముందుగా మనం ఆ కెపాసిటర్ని రిమూవ్ చేసి షార్ట్ అనేది పోయిందో లేదో చెక్ చేసుకుందాం. కెపాసిటర్ను రిమూవ్ చేసిన తర్వాత కంటిన్యూటీ టెస్టర్ తోటి చెక్ చేస్తున్నాను. ఒకవైపు అయితే కంటిన్యూటీ ఫుల్గా వచ్చింది. ప్రోబ్స్ రివర్స్ చేసిన తర్వాత కూడా ఎల్ఈడి అనేది బ్రైట్గానే వెలుగుతుంది. అంటే ఎల్ఈడి కూడా రెండు వైపులా బ్రైట్గానే వెలుగుతుంది. ఈ కెపాసిటర్ వల్ల బోర్డు అనేది షార్ట్ రిమూవ్ అవ్వలేదు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెట్వర్క్ ఐసీ అంటారు దాన్ని యాక్చువల్గా పిఏ అంటారు. పిఏ అంటే పవర్ యాంప్లిఫైయర్ అని అర్థం. జనరల్గా ఏంటంటే అది సిగ్నల్ సెక్షన్ కాబట్టి నెట్వర్క్ ఐసీ అని పిలుస్తారు. దీనికి సంబంధించిన ఒక ఫిల్టర్ కెపాసిటర్ కూడా ఒకటి ఉంటుంది. దాన్ని కూడా మనం రిమూవ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఈ రేక్ కింద ఉంది, అందుకని ఈ రేకును కూడా చాలా జాగ్రత్తగా మనం రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడున్న ఈ కెపాసిటర్ని కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మరలా కంటిన్యూటీ టెస్టర్ తోటి చెక్ చేసుకొని బోర్డు షార్ట్ అనేది రిమూవ్ అయిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ కెపాసిటర్ని కూడా రిమూవ్ చేసిన తర్వాత బోర్డు అనేది షార్ట్ పోలేదు. ఇక్కడ ఛార్జింగ్ సెక్షన్లో కూడా ఇక్కడ ఛార్జింగ్ కంట్రోల్ ఐసీ ఇది. ఈ ఛార్జింగ్ కంట్రోల్ ఐసీ దగ్గర కూడా ఒక బ్యాటరీ ఫిల్టర్ కెపాసిటర్ ఉంది. ఈ బ్యాటరీ ఫిల్టర్ కెపాసిటర్ని కూడా రిమూవ్ చేసుకొని చూడాలి. ఈ ఫిల్టర్ కెపాసిటర్ రిమూవ్ చేసిన తర్వాత మరలా తిరిగి కంటిన్యూటీ టెస్టర్ తోటి బోర్డు షార్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ కెపాసిటర్ను కూడా రిమూవ్ చేసిన తర్వాత కంటిన్యూటీ టెస్టర్ తోటి చెక్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఎల్ఈడి అనేది బ్రైట్గా వెలిగింది.
ప్రోబ్స్ని రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేసినప్పుడు ఎల్ఈడి డిమ్గా వెలిగింది. అంటే ఇంతకుముందు ఈ కెపాసిటర్ రిమూవ్ చేయకముందు బ్రైట్గా వెలిగింది, రిమూవ్ చేసిన తర్వాత డిమ్గా వెలుగుతుందంటే మన బోర్డు షార్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాటరీని కనెక్ట్ చేసి ఆన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. మొబైల్ అయితే ఆన్ అయింది, అంటే మన ప్రాబ్లము సాల్వ్ అయిపోయిందని అర్థం. ఇలాగా ఈ బ్యాటరీ ఫిల్టర్ కెపాసిటర్స్ ఏ ప్లేస్లో ఉన్నాయో మనం కొద్దిగా గమనించుకొని వన్ బై వన్ రిమూవ్ చేసుకుంటా చెక్ చేసుకొని వెళ్తుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం 3 కెపాసిటర్స్ని రిమూవ్ చేసాం. ఫస్ట్ కెపాసిటర్ వచ్చి బ్యాటరీ ఫిల్టర్ కెపాసిటర్, రెండోది వచ్చి పిఏ ఫిల్టర్ కెపాసిటర్, మూడోది ఛార్జింగ్ కంట్రోల్ ఫిల్టర్ కెపాసిటర్. ఛార్జింగ్ సెక్షన్లో ఈ కెపాసిటర్ అనేది షార్ట్ అవటం వల్ల మన బోర్డు అనేది షార్ట్ అయింది. మైక్రోమాక్స్ x910 ఈ మొబైల్ని బోర్డు షార్ట్ అయినప్పుడు ఈ విధంగా మనం రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.